హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇక విషయంలోకొస్తే తెలుగు సినిమా పరిశ్రమలో బడా నిర్మాత 'దిల్ రాజు' హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక తాను ఏదైనా మూవీ ఓకే చేశాడు అంటే దానిపై ఎన్నో లెక్కలు, డొక్కలు, మార్కెట్స్ అన్నీ బేరీజు వేస్తేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. కానీ ప్రస్తుతం 'దిల్ రాజు' పరిస్థితి మాత్రం ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా ఉంది. ప్రస్తుతం 'దిల్ రాజు' బ్యానర్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు శంకర్ అంటే దేశంలో నంబర్ 1 దర్శకుడు. కానీ ప్రస్తుతం ఆయనకు వరుసగా ఫ్లాప్స్ వస్తున్నాయి. ఇక రీసెంట్‌గా వచ్చిన 'భారతీయుడు' సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇది శంకర్ కెరియర్‌లోనే ఫ్లాప్స్‌లోకెల్లా బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది. దాంతో శంకర్ డైరెక్షన్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మామూలుగా జరగలేదు. ఆ సినిమా ఎఫెక్ట్ 'గేమ్ చేంజర్'పై గట్టిగా పడింది. అంతకుముందు ఈ సినిమా ఒకే ఒక్కడు సినిమా టైప్‌లోనే ఇది కూడా ఉంటుందని గట్టి బజ్ ఉండేది. ఫ్యాన్స్ కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ ప్రస్తుతం ఇది మొత్తం తుస్స్ అయ్యింది అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఈ సినిమా కోసం 'దిల్ రాజు' చాలా ఆలస్యమైనా గానీ, ఎన్నో ఏళ్లుగా గానీ కాదు, లేదు అనుకుంటా డబ్బులు పెడుతూనే ఉన్నాడు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ ఎడిటింగ్ దశలో ఉంది. ఏ దర్శకుడైనా 'దిల్ రాజు' షూటింగ్ చేసిన ఫుటేజ్ మొత్తం చూసి ఆయన అవసరమైతే కట్ చేసి మరీ రీషూట్ చెప్తాడు 'దిల్ రాజు'. కానీ తన పనిలో ఎవరు వేలు పెట్టని శంకర్ ఈ విషయంలో 'దిల్ రాజు'కు గేట్లు బంద్ చేశాడట. 'దిల్ రాజు' కూడా పెద్ద దర్శకుడు కావడంతో శంకర్‌ను ఏమీ అనలేని స్థితిలో ఉన్నాడట. అటు రామ్ చరణ్ కూడా అంతే మెతక. తాను ఏ యాక్టింగ్ తప్ప ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోడు. దాంతో మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ మొత్తం చాలా కంగారు పడుతున్నారు. దీనికి తోడు ప్రతి విషయంలో వీడియో లీకేజీలు వేధిస్తూనే ఉన్నాయి. ఈ సినిమా ఈ సంవత్సరం క్రిస్మస్‌కు రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. అప్పటిదాకా 'దిల్ రాజు'కు, మెగా ఫ్యాన్స్‌కు టెన్షన్‌గా ఉండనే ఉంది పరిస్థితి. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.